ఏపీ క్యాపిటల్ అమరావతిపై పేటెంట్ హక్కులు మావే అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడుతుంటే నవ్వు వస్తూ ఉంది. అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులు పర్యటించకూడదు, అమరావతి ప్రాంతంలో రైతులను వైసీపీ నాయకులు కలవకూడదు, మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను కలుస్తాడేమోనని తెగ బాధపడిపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అనుకూల మీడియా. ఇంతకీ అమరావతిలో వైసీపీ నాయకులు ఎందుకు పర్యటించకూడదు, రైతుల సమస్యలను ఎందుకు తెలుసుకోకూడదు, రెండో విడతలో మరొక 50,000 భూమి కావాలి అంటూ ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే రైతులు అభ్యంతరం తెలిపారు. మొదటి విడతలో భూమి ఇచ్చిన రైతులకే దిక్కులేదు కానీ వాళ్ళకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కానీ రెండో విడతలో మళ్ళీ భూమి అంటే మేము ఇవ్వము, చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల్ని మోసం చేస్తున్నాడు రాజధాని పేరుతో అని రైతులు తిరగబడుతుంటే, ఆ రైతులు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది అని జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక కమిటీ వేసి వైసీపీ నాయకులను రైతులను కలవమని పంపిస్తే వాళ్ళని అడ్డుకుని వాళ్ళపై రాళ్ళదాడి చేసి వైసీపీ నాయకులే గూండాలతో వచ్చారని రైతులను కలవకూడదు అని పేటెంట్ హక్కులు వీళ్లే అమరావతిపై తీసుకున్నట్లు అమరావతికి మీరు ఎందుకు వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారి దగ్గర నుండి వాళ్ళ ఎల్లో మీడియా వరకు వాళ్ళ నాయకుల వరకు. అంటే అమరావతికి వెళ్ళకూడదా, అమరావతిపై పేటెంట్ హక్కులు తీసుకున్నారా, అమరావతి పాకిస్తాన్లో ఉందా, రాష్ట్ర ప్రజలను సమస్యల్లో ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి కలవటం తప్ప, 40% రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజల తరఫున ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుస్తుంటే తప్ప, అమరావతి మాదే అన్నట్లు ఎందుకు ఈరోజు మీరు బిల్డప్ ఇస్తున్నారు? అమరావతిలో రైతులను కలిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? అమరావతి ప్రాంతంపై మీరు ఏదైనా పేటెంట్ హక్కులు తీసుకున్నారో చెప్పండి. గత ప్రభుత్వంలో ఎలా ఉద్యమాలు చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు, ఎలా ఓట్లు వేసుకున్నారో కూడా ప్రజలందరికీ తెలుసు, అర్ధరాత్రి ఓటింగ్ ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు పిలిస్తే వాళ్ళ తరఫున వాళ్ళ వైసీపీ నాయకులు వెళ్ళి కలవటం తప్ప, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను కలుస్తాడని, ఇదేదో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందని, జగన్మోహన్ రెడ్డి వస్తే మన పార్టీకి మనుగడ ఉండదు, మనం చేసిన తప్పులు అమరావతి రాజధానిపై అన్నీ బయటపడతాయని, ఖాళీ బీడు భూములన్నీ ప్రజలందరూ చూడాల్సి వస్తుందని, అమరావతిలో ఎటు చూసినా ఖాళీ బీడు భూములే ఉన్నాయి తప్ప అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదని, ఇప్పటి వరకు కూడా 1000 ఎకరాలు ప్రభుత్వం సేకరించి రైతులకు అన్యాయం చేసిందని, ఈ తప్పులన్నీ ఇప్పుడు బయట పడతాయి అని అమరావతిలో అడుగు పెట్టకూడదు అని కొంతమంది రౌడీ మోకలు టీడీపీ అధిష్టానం యొక్క ఆదేశంతో ఈరోజు ప్రచారం చేస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. అమరావతికి ఎందుకు వెళ్తున్నారు మీరు అంటాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ మీడియాలో అమరావతికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు కదా అని అంటారు. గత ప్రభుత్వంలో అమరావతిని పట్టించుకోలేదు అంటే మీరు చేసిన పని ఏంటి? ప్రభుత్వ భూముల్ని తీసుకుని రాజధాని నిర్మించండి, మాకు అభ్యంతరం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడికి? ప్రైవేటు భూములు తీసుకుని 1000 ఎకరాలు రాజధాని కడతానని రైతులను మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేయలేదు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తానన్నాడు. అమరావతితో పాటు రాయలసీమలోని కర్నూలును అభివృద్ధి చేస్తాను, వైజాగ్ని అభివృద్ధి చేస్తాను, రాష్ట్రం మొత్తం కూడా అధికార వికేంద్రీకరణ చేస్తాను అంటే దాన్ని ఏదో తప్పుగా గొప్పగా ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం, 3 రాజధానులు అంటూ తప్పుడు ప్రచారం చేసి కొద్దిగా పాజిటివ్గా ప్రజల్లో మీరు ఓట్లు సంపాదించుకోగలిగారు. మీకు పడిన కొద్దిపాటి ఓట్లైనా సరే ఇప్పుడు అమరావతికి ఏకంగా వెళ్ళకూడదు అని
దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు అంటే ఎందుకు వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి? అదేమైనా మీ తాతలు సంపాదించిన భూమా, లేకపోతే అమరావతిపై మీకు పేటెంట్ హక్కులు ఉన్నాయా? భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఆయనకు ఉంది. ప్రజల కోరిక మేరకు, అక్కడ రైతుల కోరిక మేరకు మా ప్రాంతాన్ని మీరు పర్యటించండి, ఏం జరుగుతూ ఉందో మీకు తెలుస్తుంది అని రైతులు పిలిస్తే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ నాయకులను పంపించాడు చూడమని. ఇది తప్ప? ప్రజలు మీరే చెప్పండి.